అవును కదా, మర్చిపోయాను. నువ్వే కొని, అది నిన్ననే కొని అప్పుడే మర్చిపోయావా? అంటే నేను అక్క ఇద్దరం షాపింగ్కి వెళ్ళాం కదా, మీ షర్ట్ ఏమో అక్క సెలెక్ట్ చేసింది. ఏంటి, వైదేహి సెలెక్ట్ చేసిందా? అవును. ఈలోగా నేను వేరే బట్టలు చూస్తున్నాను. లాస్ట్లో చూశాను కానీ సడన్ గా గుర్తు రాలేదు. దేవుడు మనల్ని ఒకరి కోసం ఒకరిని పుట్టించాడంటే నువ్వు నమ్మడం లేదు వైదేహి. చూడు, నాకు సంబంధించిన ప్రతి విషయంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో నీ ప్రమేయం ఉండనే ఉంటుంది. నువ్వు సెలెక్ట్ చేసిన షర్టే నేను వేసుకున్నాను, అలాగే నేను సెలెక్ట్ చేసిన చీర నువ్వు కట్టుకుంటావు. చూడు, ఏంటి ఆలోచిస్తున్నారు? నచ్చలేదా? మీ అక్క సెలెక్ట్ చేయడం నచ్చకపోవడమా? చాలా బాగుంది. థ్యాంక్స్ చెప్పానని చెప్పు. మ్మ్. అమ్మయ్యా, తప్పించుకున్నాను. అవును, ఈ లంకేష్ గడి ఫోన్ కలవట్లేదేంటి? ఛా, ఎక్కడ చచ్చావురా బాబు? రిహార్సల్కి రాలేనని ఎలా చెప్పాలి? వామ్మో, ముందు పూజకి రెడీ అవ్వాలి, మళ్ళీ లేట్ అయితే కేకలేస్తారు. అక్క, కూర వండుతున్నావా? థ్యాంక్ యూ. తినకూడదు, ఉపవాసం. అబ్బా, ఎలాగో కడుపు నిండా తిననివ్వరు, ఇలా అప్పుడప్పుడు ఏదో ఒక నోట్లో వేసుకొని. అయినా ఇంట్లో వ్రతం ఉపవాసాలు అన్నప్పుడు వంటలెందుకు అక్క చేయటం? ఉపవాసాలు అందరూ చేయడం లేదు, తినేవాళ్ళున్నారు కదా. ఇంట్లో సగం మంది ఉపవాసం ఉంటే మిగతా వాళ్ళే వండుకుని హాయిగా తినడం సాడిజం కదా. ఆయన కఠిన ఉపవాసం చేస్తుంటే నువ్వు దొంగచాటుగా ఏదో ఒకటి తినేస్తున్నావే, మరి దాన్నేమంటారు? అక్క, నువ్వేదైనా మాట్లాడు, ఆయన విషయం మాత్రం వద్దు. కాసేపు ఆయన దగ్గరుంటే ఎక్కడ ఏ విషయంలో దొరికిపోతానోనని భయంగా ఉంది తెలుసా. ఏ, ఇప్పుడేమైంది? నువ్వు నిన్న ఆయన కోసం షర్ట్ కొన్నావు కదా, నేనేమో అదేమో ఎలా ఉందో ఏంటో చూడకుండా ఇచ్చేశాను. ఇప్పుడేమో ఈ షర్ట్ నువ్వే కొన్నావు గుర్తులేదా అంటే ఏం చెప్పాలో అర్థం కాలేదక్క. వేరే దారి లేక ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళాము, నువ్వే సెలెక్ట్ చేసావు అని చెప్పాను. వేసుకున్నారా? వేసుకున్నారు. మీ అక్క సెలెక్షన్ చాలా బాగుంది, థ్యాంక్స్ చెప్పమని కూడా చెప్పారు. అది సరే, ఈ చీరలో ఏది బాగుందో చూడు. వ్రతంలో కట్టుకోవడానికా? చిచి, నాకు కాదు, నా పెళ్లి కోసమని తూకం మీద కొన్నట్టున్నారు. ఒక కలరు లేదు, పాడు లేదు. పూజకు అందరూ కొత్త చీరలు కట్టుకుంటున్నారు కదా, ఇవే కొత్తవనుకుని వీటిలో నచ్చింది కట్టుకో. నీకోసం
చీర తెచ్చాను వైదేహి. ఇప్పుడేమో లంకేష్ ఫోన్ కలవడం లేదు. సరిగ్గా ఏదో పూజలో ఉన్నప్పుడు మధ్యలో ఫోన్ చేస్తాడు. అమ్మా సియా, రెడీ అయిపోయావా? అయిపోయాను బామ్మగారు. నా మనవడెక్కడా? ఆయన కూడా రెడీ అయిపోయారు. నువ్వు కొన్న బట్టలే వేసుకున్నాడుగా? వేసుకున్నారు. ఆ, ఎక్కడ వాడు? మీ ఇద్దరినీ పక్క పక్కన కొత్త బట్టల్లో చూడాలి. పైనున్నాడా? మ్, మ్. ఉపవాసంతో అటు ఇటు ఏం తిరుగుతావు గాని నే వెళ్ళి పిలుచుకొస్తానుండు. ఆ. ఈ ముసలావిడ తాపత్రయం ఏంటో అస్సలు అర్థం కాదు. ఆ షర్ట్ నేను కొన్నది కాదు, ఆయన నా మీద ప్రేమతో వేసుకున్నది లేదు. ఈ విషయం తెలిస్తే ఏమైపోతారో ఏమో. నేను తెచ్చిన చీర కట్టుకున్నావంటారు. ఇంకా ఇంకా ఆశలు పెంచుకుంటారు. అలాగని ఆయన కోసం చేస్తున్న వ్రతం సంప్రదాయాలు పాటించకుండా ఉండలేను. అందుకే ఆయనిచ్చిన చీరే కట్టుకుంటాను రామయ్య. ఆయన ఆలోచనల్ని దారి మళ్లించు చాలు. నా కోసమా అని అడిగితే కాదంటావు, ఎవరి కోసం అని అడిగితే చెప్పు. మనసు నిండా నన్నే ఉంచుకున్నప్పుడు నా కోసం అని ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఈ వ్రతం చేసినందుకు ఫలితం దక్కిపోతుంది. లేదు బాబు, దేవాంశ్ బాబు ప్రేమించింది సియాన్ కాదు, వైదేహిని ప్రేమించారు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. సారీ అన్నయ్య, నిన్నటి నుంచి నువ్వేదో మాట్లాడాలంటున్నావు. నేనేమో అర్జెంట్ పని నుండి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. చెప్పన్నయ్య. కూర్చో. ఏంటన్నయ్య, విషయం ఏంటో చెప్పు. చెప్తాను. కింద వ్రతం జరుగుతుంది. అన్న తమ్ముళ్ళిద్దరు ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారా? పదండి కిందకి. అన్నయ్య ఏదో మాట్లాడాలంట. మేము వస్తాము, నువ్వు వెళ్ళిందు. అక్కడ మీ పెళ్ళాలు మీకోసం వ్రతాలు చేస్తుంటే మీరు నిదానంగా వస్తానంటారా? అదేం కుదరదు. పదండి.
మీ ఆవిడ నీకోసం కూడా వ్రతం చేస్తోంది, మర్చిపోయావా? మా ఆవిడ అంటే మరీ కఠిన ఉపవాసాలేం చేయడం లేదు, కానీ ఏదో ఒకటి చేస్తుంది కదా. అయినా మనుషులు ఎప్పటికీ ఒకేలా ఉండిపోతారా ఏంటి? ఈ వ్రతం పుణ్యమా అని తనలో కూడా మార్పు వస్తుందేమో. సర్లే, నువ్వు తర్వాత రా. మనవడా, నువ్వు లేవరా. చిన్న కోడలు కొన్న షర్టేనా? బావుందిరా మనవడా. చిన్న కోడలా? చిన్న కోడలా ఏంటి? చిన్న కోడలే. ఈ ఇంటి చిన్న కోడలే ఈ షర్టు కొన్నది. నాకు తెలుసులే. అవును, చిన్న కోడలే. గొంతులోంచి మాట కూడా రావడం లేదు. ఎంత నీరసంగా ఉన్నావో చూడు. ఉపవాసాలు ఎందుకంటే వినిపించుకోవు. ఏం కాదులేందు, పద. లక్కీ బాబు గారు, దేవాంశ్ బాబు గారితో మాట్లాడారా? లేదంజీ, మాట్లాడదాం అనుకుంటేనే నానమ్మ వచ్చి తీసుకెళ్ళిపోయింది. పైగా ఉపవాసం చేస్తున్నాడు కదా, నీరసంగా కూడా ఉన్నాడు. దేవాంశ్ బాబు గారిని చూస్తేనే జాలేస్తుంది బాబు. ఎంత బాధపడుతున్నారో పాపం. అదే నాకు బాధగా ఉందంజీ. అసలు ఈ విషయం వాడితో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వాడి ప్రేమ నిజం, పవిత్రం. కానీ ఇటు చూస్తే కుటుంబం. అయితే దేవాంశ్ బాబుతో ఈ విషయం మాట్లాడతారు లక్కీ బాబు? మాట్లాడాలి. మాట్లాడకపోతే ఎలాగా? మాట్లాడి దీనికో పరిష్కారం చూడాలి. కానీ ఈరోజు మాత్రం కాదు, వ్రతం అయ్యాక వీలు చూసుకొని మాట్లాడతాను.
వైదేహి గారు, ఏంటి? అవును, ఎప్పుడూ లేనిది నిన్ను నువ్వే అద్దంలో ఇంతసేపు చూసుకుంటున్నావేంటి? భర్త తెచ్చిన చీర కట్టుకున్న ఏ భార్య అయినా ఇలాగే 1కి 10 సార్లు చూసుకుంటుంది. నువ్వు చూస్తే చూసుకున్నావు, కానీ ఆయన చూస్తేనే ఆపడం కష్టమవుతుంది. అది చూసుకో మరి. నిజమే, నన్ను చీరలో చూస్తే ఆయన ఎలా స్పందిస్తారో ఊహించడం కష్టం. కింద పూజ దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది. ఇక్కడే చేసుకుంటాను. కూర్చో మనవడా. దేవాంశ్, దేవా, దేవాంశ్, దేవా, దేవా, ఏమండి? దేవా, ఏమైంది నాన్న? ఏమండి? దేవాంశ్, దేవా, 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 ఏమైంది నాన్న? దేవా. ఏమైంది? నువ్వు వెళ్ళి మంచి తీసుకురా. దేవా, దేవా, నాన్న, దేవా, ఏమండి? దేవా, ఏమండి? దేవా, దేవా, నాన్న, దేవా, దేవా, దేవాంశ్, ఏమండి? ఇవిగోండి వాటర్. ఏమైంది నాన్న? కొంచెం కళ్ళు తిరిగాయి. తిరగవా మరి? ఉపవాసం వద్దురా అంటే విన్నావు కాదు. అవును, ఒంట్లో బాగలేదు కదా, మందులన్నా వేసుకున్నావా లేదా? వేసుకోలేదా? ఏమా, మందులు ఇవ్వలేదా? అత్తయ్య, అది మందులు అవి అక్కయ్యే చూసుకుంటుంది. అంజీ, దేవాబాబు, దేవాబాబుకి ఏమైందమ్మా? ఏం చెప్పంటావురా? ఏమీ తినలేదు, మందులు వేసుకోలేదు, కళ్ళు తిరిగి పడిపోయాడు. వైదేహి దగ్గర మందులున్నాయంట, వెళ్ళి తీసుకురాపో. అలాగేనమ్మా. అమ్మా, నాకేం కాదమ్మా, నువ్వు కంగారు పడుకో. నువ్వు ఇంకేం మాట్లాడు. ముందు మంచినీళ్ళు తాగు. తాగు. అమ్మాయి గారు, దేవాంశ్ బాబు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అమ్మాయి గారు,